హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలకు, హై స్కూళ్లకు చదువుకునే విద్యార్థులకు అదిరిపోయే షాకింగ్ న్యూస్. విద్యార్థులకు పాఠశాల బోధించే సమయాన్ని పెంచాలని చెప్పి, తద్వారా త్వరగా సిలబస్ను పూర్తి చేయాలని చెప్పి, మరియు టీచింగ్ లెర్నింగ్ ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులతో టీచర్లు అధిక సమయాన్ని గడిపేలా సరికొత్త మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ అయితే చేసింది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు సంబంధించి అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది, మొదటిసారిగా అయితే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు భారీ షాకింగ్ న్యూస్. అదేంటి అంటే విద్యార్థులకు పాఠాలను బోధించే సమయాన్ని పెంచాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ముందు ఏ జిల్లాలో ప్రారంభించాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అది ఏ జిల్లా అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పాఠశాలలో పీరియడ్ సమయాన్ని గతం కంటే 50 నిమిషాల వరకు పెంచాలని చెప్పి, గతంలో సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ముగుస్తుంది. ఆ సమయాన్ని 5 గంటల వరకు పొడిగించాలని చెప్పి అధికారులైతే ఆదేశాలైతే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో విద్యాశాఖాధికారి డివైఈఓ హెచ్ఎంలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రతి మండలంలో ఒక స్కూల్ లేదా హై స్కూల్ తీసుకొని ఈ నెల 25 నుండి 30 వరకు అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. ఇకపోతే విద్యార్థులకు పాఠాలు బోధించే సమయాన్ని పెంచారని చెప్పి చాలామంది ఉపాధ్యాయులు దీనికైతే నిరాకరించడం అయితే జరుగుతుంది. ఇకపోతే తల్లిదండ్రుల ఆదేశాల మేరకు ఇది నిర్ణయించడం అయితే జరుగుతుందని చెప్పి ఉపాధ్యాయ సంఘం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. కనుక ఇది నమ్మశక్యం కాకపోతే నేను పైన స్క్రీన్ షాట్ తీసైతే పెడతాను, మీరు అందులో అయితే చూసుకోవచ్చు. ఓకేనా అండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు. ఓకేనా అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.